ఇంద్రసేన బొమ్మలా అలా నిలబడిపోయింది. మాట పలుకు లేకుండా. ఎంతసేపు అలా నిలబడిందో ఆమెకు తెలీదు. అంతలో అన్నగారు, ఇందు ఏం జరిగింది? పెళ్లివాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంతగా బ్రతిమిలాడినా ఉండడం లేదు. ఈ ముహూర్తానికి వాళ్ళ అబ్బాయికి పెళ్లి జరిగిపోవాలట. ఎలా తెలిసింది ఈ విషయం? అంటూ కంగారుగా గాబరా పడుతూ చెల్లెల్ని అడిగాడు. అన్నగారి వైపు అదోలా చూసి మళ్ళీ చూపులు మరోవైపుకి తిప్పేసుకుంది. ఇందు ఇందు ఎలా జరగవలసింది అలా జరుగుతుందన్నయ్య. అంతే. ఇక మన ప్రమేయం ఏదీ లేదు అంది మెల్లగా. పెళ్లివాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి ఇల్లంతా వెలవెలబోతోంది. పెళ్లింట్లో బంధువులందరూ గుసగుసలాడుకోసాగారు. ఇందుకి పెళ్ళైపోయిందట. భర్తనొదిలేసి రెండో పెళ్లికి సిద్ధమైందట. ఈ విషయం తల్లి, తండ్రికి అందరికీ తెలిసినా కప్పిపుచ్చి వాళ్ళకి తెలియకుండా మోసం చేశారట. వాళ్ళకి ఎలాగోలా తెలిసిపోయింది. అందుకే వాళ్ళు ఈ సంబంధం వదులుకుని వెళ్ళిపోయారు. ఇందు భర్తని కాదని కట్టిన తాళి కూడా తెంచి పారేసిందట. అయ్యో! ఆడపిల్లకి అంత పొగరా? తాళి తెంచి పారేసిందంటే ఆ పిల్ల ఎంతటిదో ఆలోచించవలసిన విషయమే. అమ్మో! ఇందు ఎంత పనిచేసిందో! అయినా తల్లిదండ్రులకి బుద్ధుండక్కర్లే. పిల్లలకి ఇలాగ చెప్పుకుంటారా? ఇంకా నయం. పెళ్లికి ముందే తెలిసింది కాబట్టి ఇంతటితో అయిపోయింది. లేకుంటే పెళ్ళయ్యాకైతే ఆ భర్త ఈ ఇందుని నరికి పోగులు పెట్టేవాడు. ఆడపిల్లని ఆడపిల్లలా పెంచాలి. మగవాళ్ళ పెంచితే ఇంతే. అయ్యయ్యో! ఇలాంటి పనులు మన ఇంట్లో పిల్లలు చేస్తారా? చచ్చినా చేయరు. అయినా మన పిల్లలకి ఇంతటి గడుసు ఆలోచనలున్నాయా? అదే నా కూతురు ఈ పని చేస్తే వీపు చీరేద్దును. అదే నా కూతురైతే నరికి పోగులు పెట్టేద్దును. ఇప్పుడు ఇలా జరగవలసింది పోయి మరోలా జరిగిపోయింది అంటే సిగ్గుపడవలసింది ఇందు కాదు, ఆ తల్లిదండ్రులు. పిల్ల అన్నగారు ఉన్నాడు. ఆ అబ్బాయి పెళ్ళాన్ని బయటికి గెంటేశాడట. పాపం నిండు నెలలట. అయినా గణేశ్‌రావు గారి, సుభద్రమ్మ పిల్లలు ఏం పిల్లలు? భయం భక్తి లేకుండా పెంచితే ఇంతే మరి. ఆ అబ్బాయేమో పెళ్ళాన్ని వదిలేశాడు. ఆ అమ్మాయేమో మొగుడిని వదిలేసింది. ఇంత జరిగినా ఏం జరగనట్టు మళ్ళా పెళ్ళికి సిద్ధపడ్డారు. పిల్లలు ఇలాంటి వేషాలేస్తే తల్లిదండ్రులు నచ్చజెప్పుకోరు? చెబితే వింటారనుకున్నావా? వినే పిల్లలైతే బాగానే ఉండును. అందరూ తలా ఒక రకంగా తోచిన విధంగా మాట్లాడుకోసాగారు. ఇందు, సుభద్రమ్మ, గణేశ్‌రావు, జయరాం ఈ నలుగురు ఏ గదివైపు వెళదామన్నా, డైనింగ్ హాల్ వైపు వెళదామన్నా, వెనక ఖాళీ జాగా వైపు వెళ్ళాలన్నా ఇద్దరు ముగ్గురు చేరి ఈ మాటలు ఒకటే గుసగుసగా చెప్పుకోసాగారు. ఇందు పెళ్లి తప్పిపోయిందనే బాధ కంటే వాళ్ళు తలా ఒక రకంగా చెప్పుకోవడంతో ఈ బాధ ఎక్కువైపోయింది. మర్నాడు బంధువులందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోసాగారు. పైకి సానుభూతిగా మాట్లాడినా ఆ మాటల్లో హేళన కనిపించసాగింది. జయరాం గదిలో ఉన్నాడు. అతను గది వదిలి బయటకు రాలేదు. సుభద్రమ్మ దుఃఖం మింగుకుని లేచి మనిషిగా తిరగడానికి ప్రయత్నించసాగింది. గణేశ్‌రావు గారు గదిలో మంచం మీద పడున్నారు. భర్తని ఆవిడ 4 మాటలు దులిపేసాగింది. నా పిల్లలు నా పిల్లలని మురిసిపోయారు. మీ పిల్లలిద్దరూ ఏం చేశారు? మంచి బుద్ధులు ఒక్క రోజైనా చెప్పారా? తండ్రిగా వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెంచారా? వాళ్ళు ఏ చెడ్డ పని చేసినా పొంగిపోయి పొగిడారే గాని వాళ్ళు చేసే పనులు ఖండించారా? ఇప్పుడు సిగ్గుపడింది వాళ్ళు కాదు. వాళ్ళని కని పెంచినందుకు, వాళ్ళు మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చినందుకు సిగ్గుపడి చితికిపోయేది మనం. సుభద్ర అన్నారు బాధగా. శ్యామలమ్మ కొడుకనే కదా కృష్ణమౌళి మీద పంతం పెంచుకున్నారు. మనం ఇప్పుడే కదా లక్షాధికారులమయ్యాం. అప్పుడు శ్యామలమ్మ వాళ్ళు మనకంటే గొప్ప స్థితిలో ఉండేవారు. వాళ్ళ అబ్బాయికి మన పిల్లని చేసుకుంటే చాలు అనుకునేవాళ్ళం. గుర్తుందా? శ్యామలమ్మ భర్త పోగానే, వాళ్ళు అంతస్తు నుండి దిగజారిపోగానే, మనం ఇచ్చిపుచ్చుకున్న మాటలు పోయాయా? మాట్లాడరేం. భూదేవి చచ్చిపోయింది. భూదేవి కూతుర్ని మన కోడలుగా చేసుకుంటామని అన్నాం. ఆ అమ్మాయితో పెళ్ళయింది. ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఇంటి నుంచి తరిమేశాడు. మీరు ఏమైనా పట్టించుకున్నారా? అంబిక ఈ పాటికి ప్రసవించే ఉంటుంది. ఆ పుట్టిన బిడ్డెవరు? మీ మనవడు. మీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు జయరాం కడుపున రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. ఆ బిడ్డను చూడకుండా ఉండగలరా? ఆ బిడ్డ మనకందించిన ఆ కోడల్ని ఆదరించకుండా ఉండగలరా? ఎందుకండి మనకి ఈ ఆస్తి? ఎందుకండి మనకి ఈ అంతస్తులు? మన కడుపున పుట్టిన పిల్లలకు సుఖశాంతులు లేనప్పుడు. సుభద్ర అన్నారు బాధగా. ఆయనకు కళ్ళనీళ్లు తిరగసాగాయి. ఇందు పెళ్ళైన వెంటనే ఆ అమ్మాయి చేసిన పనికి పొంగిపోయి మురిసిపోయారు. ఆ అమ్మాయి చేసిన పనికి దాని పర్యవసానమేమిటో అప్పుడు ఆలోచించారా? నా కూతురు నా మాట నిలబెట్టిందని మురిసిపోయారు. అప్పుడే కృష్ణమౌళి దగ్గరికి వెళ్ళి జరిగిందేదో జరిగిపోయిందని ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి, ఇదిగో నీ భార్య, నీ ఇంటికి తీసుకొచ్చేశానని చెప్పారా? అంబికను కూడా మీ కొడుకు ఇంట్లో నుంచి గెంటేస్తుంటే కొడుకుని చీవాట్లు వేసి నిండు నెలలతో ఉన్న అమ్మాయిని ఎక్కడికి పంపించేస్తావని కనీసం కోపడ్డారా? మీరు ఆ పని చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది? అవమానం నాకు మీకండి. ఫలానా గణేశ్‌రావు గారి పిల్లలు ఇలాట కదా అని అందరూ అనుకుంటుంటే ఆ అవమానం సిగ్గు మీకు కాదా? ఆవిడ భర్తను పట్టుకుని బోరున ఏడ్చింది.
ఆ రాత్రి గణేష్ రావు గారికి ఏం బాగాలేదు. పేపర్లో కృష్ణమౌళికి పలానా రోజున పెళ్లి అని పడింది. అందరి ముఖాల్లో కళతప్పిపోయింది. గణేష్ రావు గారికి 2 రోజులు అలా ఉండి తర్వాత కొద్దిగా బాగుంది. డాక్టర్లు చెప్పారు, ఈయన్ని ఏ ఊరైనా తీసుకెళ్లి కొద్ది రోజులు ఉంచండి. ఈయన మానసికంగా ఆందోళన పడుతున్నారు. ఆ వాతావరణం తప్పించండి అంటూ చెప్పడంతో జయరాం బాగా ఆలోచించే తండ్రిని, తల్లిని, చెల్లిని తీసుకుని బెంగుళూరుకి మర్నాడు ప్రయాణానికి ఏర్పాటు చేశాడు. ఫ్రెండ్ ఇల్లు ఒకటుంది. ఆ ఇంట్లో 1 నెల, 2 నెలలుండి రావడానికి సుభద్రమ్మ, ఇందు అందుకు సిద్ధపడ్డారు. నలుగురు ఆ రోజు బెంగుళూరుకి ఫ్లైట్లో బయలుదేరారు. 2 రోజులు గడిచిపోయాయి. గణేశ్‌రావు గారు కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకుని అన్నారు. అమ్మా, నీకు కృష్ణమౌళి అంటే ఇష్టం లేదా? నీ చిన్నప్పుడు అనుకున్నాను తల్లి. ఇందు ఆ మాటలు విని బొమ్మలా అలా కూర్చుంది. ఎంత పని చేశావమ్మా? కట్టిన తాళి తెంచేసి వచ్చేసావా? అన్నారు. ఇందు మౌనంగా అక్కడి నుంచి లేచొచ్చేసింది. కృష్ణమౌళి పెళ్ళైపోతుంది. ఎవరాపగలరు? ఆపే శక్తి ఎవరికుంది? ఆఖరికి కట్టుకున్న భార్య ఇంద్రసేనకు కూడా ఆ హక్కు లేదు. అందరూ ఎవరికి వారే కుమిలిపోసాగారు. జయరాం పోర్టుకో దగ్గర నిలబడ్డాడు. కారు తీసుకుని ఎక్కడికో వెళ్ళడానికి. ఫ్రెండ్ అతనికి కారు కూడా వాడుకోవడానికి ఇచ్చాడు. అప్పుడు 2 ఇళ్ళు అవతలగా కారు ఆగింది. ఆ కారులో నుండి ఒక అతను, ఒక ఆమె దిగారు. జయరాం పరీక్షగా చూడలేదు. ఎటో చూస్తూ మామూలుగా అటు చూశాడు. అతనికేదో అనుమానం వచ్చి అటు చూసేసరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. జయరాం బుర్ర గిర్రున తిరిగిపోసాగింది. ఎవరు? జయరాం ఇంకేం ఆలోచించలేదు. పిచ్చివాళ్లా మారాడు. ఆలోచించే శక్తి నశించిపోయింది. ఆ ఇంటివైపుగా పరిగెత్తాడు. అంబికను కృష్ణమౌళి బెంగుళూరు తీసుకువెళ్ళాడు. అక్కడ హాస్పిటల్లో అంబిక మగబిడ్డను ప్రసవించింది. అంబిక చచ్చి బ్రతికిందనే చెప్పాలి. బాబు అచ్చు జయరాంనే పోలున్నాడు. చాలా అందంగా, ఆరోగ్యంగా, ముద్దుగా ఉన్నాడు. ఆ రోజు కృష్ణమౌళి వెళ్ళి అంబికను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చాడు. అంబిక గదిలో పడుకుంది. ఉయ్యాలలో బాబు పడుకున్నాడు. కృష్ణమౌళి మేడ మీదకు వెళ్ళాడు. అప్పుడే వాళ్ళిద్దరూ కారులో నుండి దిగడం చూసిన జయరాం పంతాలు, పట్టుదలలు మరిచిపోయి ఆ ఇంటికి వచ్చేశాడు. అక్కడ నౌకర్ని అడిగి అంబికున్న గదిలోకి వెళ్ళాడు. అంబిక అప్పుడే మంచం మీద పడుకుంది. తలుపు దగ్గర చెప్పుడవడంతో తల తిప్పి అటు చూసింది. భార్యను చూస్తూనే జయరాం ఒక్క క్షణం అలా నిలబడిపోయాడు. భర్తను గుమ్మంలో చూస్తూనే ఆశ్చర్యం, ఆనందం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఏమండి? అంది కన్నీళ్లతో. అంబిక అంటూ ఒక్క ఉదుటునుచ్చి భార్యను పట్టుకున్నాడు. మంచం మీద కూర్చుని అతని చేతుల్లో ఒదిగిపోయింది. అంబిక, నన్ను క్షమించు అన్నాడు బాధగా. అవేం మాటలు? మీరేం తప్పు చేశారని? అంది. ఆమెకు ఆ సంతోషంతో కన్నీళ్లు ఆగడం లేదు. లేదు, నేను చాలా కఠినాత్ముని. నిన్ను ఆ పరిస్థితుల్లో ఇంటి నుండి గెంటేశాను. ఆ తర్వాత నీ కోసం ఎంత బాధపడ్డానో. నువ్వు ఎక్కడున్నావో అడ్రస్ తెలుసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను. అయినా తెలియలేదు. నేను ఎంత నరకం అనుభవించానో అన్నాడు బాధపడుతూ. జరిగింది మర్చిపోండి. భగవంతుడు ఈ విధంగా మనల్ని కలిపాడు. జయరాం తను ఈ బెంగుళూరు ఎందుకొచ్చింది భార్యకు చెప్పాడు. అలాగా? మామయ్య గారికి బాగాలేదా? హిందూ పెళ్లి తెప్పిపోయిందా? అంది. అతను మాట్లాడలేదు. అంతలో ఉయ్యాల్లో బాబు ఏడవడం మొదలుపెట్టాడు. నా విషయం మరిచిపోయారా అన్నట్టు. రండి, మీ కొడుకుని చూడండి. అచ్చు మీ పోలికలతోనే పుట్టాడు అంటూ లేచి వెళ్ళి కొడుకుని చేతుల్లోకి తీసుకుని భరతకు అందించింది. ఆ బిడ్డను అపురూపంగా గుండెలు కదుముకున్నాడు. బాబూ అంటూ ఒక్క క్షణం అతను మైమరిచిపోయాడు. అదే సమయంలో కృష్ణమౌళి ఆ గదిలోకి ఎవరొచ్చారు అంటూ వచ్చాడు. జయరాంని చూస్తూనే అతను ఆశ్చర్యంగా అలా నిలబడిపోయాడు. అంబిక అతని వైపు, భరత వైపు మార్చి మార్చి చూడసాగింది. చేతుల్లో ఉన్న కొడుకుని భార్యకిచ్చి ఒక్కడుగు ముందుకేశాడు. కృష్ణ అన్నాడు మెల్లగా జయరాం. అతను మాట్లాడలేదు. ఇంకా మా మీద కోపం పోలేదా? అడిగాడు. కోపమా? నాకెవరి మీద కోపం లేదు అన్నాడు కృష్ణమౌళి శాంతంగా. కృష్ణ, నన్ను క్షమించు. జరిగిందంతా మర్చిపో అంటూ జరిగిందంతా చెప్పాడు. నాన్నగారికి ఒంట్లో బాగాలేదని, ఏదో పట్టుదలతో, పిచ్చి కోపంతో, పంతాలతో ఇందుకి పెళ్లి చేద్దాం అనుకున్నాం అని, ఆ పెళ్లి తప్పిపోయిందని చెప్పి అతని చేతులు పట్టుకున్నాడు. కృష్ణమౌళి మాట్లాడలేదు. నాన్నగారు, అమ్మ ఈ బాధతో కుంగిపోతున్నారు. నీ భార్య ఇందు గురించి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకి అతను అదోలా నవ్వుతూ ఆ చేతులు విడిపించుకుని, నా భార్య అయితే మరో పెళ్లికి ఎందుకు సిద్ధపడుతుంది? ఆడదానికి అంత గర్వం అయితే మగవాణ్ణి నాకెంత గర్వం ఉండాలి? నాకెంత పట్టుదల ఉండాలి? జరిగింది నేను మర్చిపోయాను. మీరు మర్చిపోండి. నా పెళ్లి సంబంధం నిశ్చయమైపోయింది. పెళ్లికి ముహూర్తం పెట్టడం జరిగిపోయింది. నా పెళ్లి 4 రోజులే ఉంది.
అన్నాడు ఖచ్చితంగా చెప్పేస్తూ. అంత మాటనుకో. ఈ పెళ్లి ఆఫ్ చేయి. ఇందుని నీ భార్యగా స్వీకరించు. నువ్వు కాదంటే హిందూ జీవితం ఏమవుతుందో ఆలోచించు అన్నాడు చేతులు పట్టి బ్రతిమలాడుతూ. ఆ చేతులు విడిపించుకుని శాంతంగా అన్నాడు. నేను ఎవరికైనా ఒకసారి చెబుతాను. నా మాట అంత ఖచ్చితం. నా మాటకి తిరుగులేదు. అంతే. ఆ విషయం మీరు మీ చెల్లి మొదట ఆలోచించుకోవాల్సింది అంటూ మేడ మీదకు వెళ్ళిపోయాడు. జయరాం అలా నిలబడిపోయాడు. అంబిక భర్త భుజం మీద చేయి వేసింది. తల తిప్పి భార్య వైపు చూశాడు. కృష్ణమౌళి మనసు దెబ్బతినుంది. అందుకే అలా మాట్లాడుతున్నాడు. మీరు బాధపడకండి. ఈ విషయం మామయ్య గారికి, అత్తయ్య గారికి వెళ్ళి చెప్పండి. ఇందుకు చెప్పండి. ఆమె ఏమంటుందో అంది. అలాగే అంటూ తల ఊపి ఇంటికి పరిగెత్తాడు. ఇంటికి వెళ్ళి కృష్ణమౌళి, అంబిక పక్కింట్లో ఉన్నారని, అంబికకు కొడుకు పుట్టాడని, మిగతా విషయాలు కృష్ణమౌళి అన్న మాటలన్నీ చెప్పాడు. అన్నీ విన్న గణేశ్‌రావు గారు బాధపడ్డారు. నేను ఏ ముఖం పెట్టుకుని అడగను? నన్ను కృష్ణ క్షమిస్తాడా? అన్నాడు. సుభద్రమ్మ వెంటనే ఆ ఇంటికి వెళ్ళింది. అంబిక రండత్తయ్య అంటూ నవ్వుతూ ఆహ్వానించి కొడుకుని అందించింది. మనవణ్ణి ఎత్తుకుని ముద్దులాడి, నువ్వు పుట్టిన వేళ విశేషం. అందరం ఒక చోటకొచ్చాం. అందర్నీ నువ్వే కలపాలంటూ కళ్ళనీళ్లు తెచ్చుకుందావిడ. సాయంత్రం చల్లబడిన తర్వాత మనవణ్ణి చూడ్డానికి ఆయనొస్తారు అంది ఆవిడ కోడలతో. అంబిక అత్తగారితో జరిగిందంతా చెప్పి బాధపడింది. సుభద్రమ్మ కృష్ణమౌళి గదివైపుగా వెళ్ళింది. ఆవిడ్ని చూస్తూనే అత్తయ్య అన్నాడు. ఏం బాబూ బాగున్నావా? ఆవిడ అదోలా నవ్వింది. ఆవిడ ముఖం పీకుపోయి ఎలాగో ఉంది. అతను మాట్లాడలేదు. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నట్టు చెబుతున్నాడు జయరాం. నిజమేనా? అడిగింది ఆవిడ మెల్లగా. నిజమే అన్నట్టు తల ఊపాడు. బాబూ బాగా ఆలోచించు. తెలుసో తెలియకో తెలివి తక్కువగా ఇందు ఇంత చేసింది. నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇందు బ్రతుకు ఏమవుతుందో ఒకసారి ఆలోచించు అంది ఆవిడ కన్నీళ్లతో. అతను మాట్లాడలేదు. బాబూ జరిగిందంతా మర్చిపోయి మా అందర్నీ క్షమించి ఇందుని నీ భార్యగా అంగీకరించు అంది బ్రతిమలాడుతూ. అతను ఆ మాటలకి మెల్లగా జవాబిచ్చాడు. నన్ను క్షమించత్తయ్య. చాలా ఆలస్యంగా వచ్చారు. నేను మరొకరికి మాటిచ్చేశాను. వాళ్ళకి ఒకే ఒక ఆడపిల్ల. కుదిరిన సంబంధం తప్పిపోతే ఆ పిల్ల జీవితంలో ఒక మచ్చ ఏర్పడుతుంది అన్నాడు. మరి ఇందు గురించి ఆ విషయం ఆలోచించడం లేదా? అడిగింది ఆవిడ సూటిగా. ఆ మాటలకి అతను అదోలా నవ్వాడు. ఇందు కావాలని కోరి తెచ్చుకుంది చేతులారా. అయితే నీ మనసు మారదా? నన్ను క్షమించత్తయ్య. మా అమ్మా నాన్న మీరు నా చిన్నతనంలో ఇచ్చిపుచ్చుకున్న మాట నిలబెట్టడం కోసం ఇంత చేశాను. ఎంతసేపు నా వైపు నుండే ఆ మాటకు బలం కనిపించసాగింది గాని మీ వైపు నుండి ఆ మాటకు బలం ఏర్పడలేదు. అందుకే ఈ విధంగా జరిగింది. ఏ మాటైనా నిలబెట్టాలంటే రెండు వైపుల నుండి బలం ఉంటేనే ఆ మాట నిలబెట్టగలుగుతాం. నన్ను ఈ విషయంలో క్షమించాలి. నా చేయి దాటిపోయింది అన్నాడు మెల్లగా. సుభద్రమ్మ ఆ మాటలు వింటూనే కుంగిపోయింది. ఉన్న ఆశ ఊదేసినట్లయింది. ఆలోచించగా కృష్ణ చెప్పిన మాటలు కూడా నిజమే అనిపించసాగాయి. కృష్ణ ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆ మాట నిలబెట్టడం కోసం. ఇప్పుడు ఎన్ననుకుంటే ఏం లాభం? ఆవిడ దుఃఖం ఆపుకుంటూ కోడల దగ్గరికి వచ్చింది. ఆవిడ్ని ఊరుకోబెట్టింది. మీరు ఊరుకోండి. నుదుట రాతలు ఎవరూ తప్పించలేరు. పీటల మీద పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి. బాధపడకండి. ఇంకా టైం ఉంది. ఈలోగా ఏం జరుగుతుందో చూద్దాం అంది అంబిక. సుభద్రమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. తల్లి, తండ్రి, అన్నగారు మాట్లాడుకుంటున్న మాటలు వింది ఇందు. కృష్ణమౌళి ఇక వినడు. చాలా మొండిగా తయారయ్యాడు. అతను కఠినంగా మారిపోయాడు. అతని మనసు మారదు. ఇదంతా చేతులారా చేసుకున్నాం. మనం పిల్లను పెట్టుకుని జీవితం అంతా కుమిలిపోవలసిందే అని చెప్పుకుని బాధపడసాగారు. సుభద్ర అంటూ భార్యను కొడుకుని పట్టుకుని గణేష్ రావు గారు ఏడ్చేశారు. ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తోచక ఇంద్రసేన ఆమె మాటలు విని మనసులో ఒక నిర్ణయానికొచ్చింది. ఆమె మనసులో మండిపోసాగింది. ఒళ్ళు తెలియని కోపం రాసాగింది. మెల్లిగా లేచి ఆ ఇంటివైపుగా వెళ్ళింది. ఇంద్రసేన ఆ ఇంటి లోపలకు వెళ్ళగానే హాల్లో నుండి మేడ మీదకు మెట్లు కనిపించాయి. హాల్లో చొప్పుడవడంతో ఒక పక్కగా ఉన్న గదిలో నుండి అంబిక గుమ్మం దగ్గరకొచ్చింది. ఇందుని చూస్తూనే క్షణంసేపు అలా ఉండిపోయింది. ఇందు వదిన గారిని చూస్తూనే అలా చూసింది. ఇద్దరూ ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు. అంబిక చిరునవ్వు నవ్వబోయింది. ఇందు కోపంగా ముఖం తిప్పుకుని మేడమెట్ల వైపు చూసింది. అక్కడ రైలింగ్ పట్టుకుని కిందకు చూడసాగాడు కృష్ణమౌళి. ఒక్క క్షణం కోపంగా చూసింది. అతను నిర్లక్ష్యంగా గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమెను చూసి అక్కడ ఉండడం ఇష్టం లేక తిన్నగా మేడ మీదకు వెళ్ళింది. అతను గదిలో కూర్చున్నాడు. తలుపు తీసుకుని గదిలో ప్రవేశించి ఆ తలుపు చేత్తో వేయకుండా కాలితో ఒక తన్ను తన్నింది విసురుగా. ఆ తలుపు ధన్మని పడిపోయింది. ఒక్కసారి అటు చూసి కృష్ణమౌళి ముఖం తిప్పుకున్నాడు. ఇందు అతని దగ్గరగా వెళ్లి చేయి చాపింది.
ఏది తాళిబొట్టిటివ్వండి అంది కోపంగా. ఆమె వైపు చూశాడు. ఇందు మునుపట్లా లేదు. మనిషిలో మార్పు వచ్చింది. ఆ అందం, ముఖంలో కళ తగ్గిపోయినట్టుగా ఉన్నాయి. మునుపటి ఇంద్రసేనకి ఇప్పటి ఇంద్రసేనకి చాలా మార్పు వచ్చింది. అయితే ఆ కోపంలో, ఆ విసురులో, ఆ మొండితనంలో మార్పు లేదు. మాట్లాడరే, నా తాళిబొట్టు నాకివ్వండి. తాళిబొట్టు కోసం వచ్చావా? ఎగతాళిగా అడిగాడు. అవును, అందుకే వచ్చాను. మీకెంత ధైర్యం? నా మెడలో కట్టిన తాళిబొట్టుని తీసి మరో స్త్రీ మెడలో కట్టడానికి సిద్ధపడతారా? ఒకే తాళిబొట్టుని ఎందరు అమ్మాయిల మెడలో కడతారు? ఈ తాళిబొట్టు కట్టడం మీకు వినోదమైతే చాలా తాళిబొట్లు చేయించి మీ జేబులో ఎప్పుడు అట్టే పెట్టుకోండి. కనిపించే అమ్మాయిల మెడలో పూలహారాలు వేసినట్టు వేదురు గాని, అంతేగాని ఈ విధంగా కాదు అంది కోపంతో మండిపడుతూ. ఆనాడు కాదని విసిరికొట్టిన దానివి ఆ మంగళసూత్రాలు నావని అడగడానికి ఎలా వచ్చావు? అలా అడగడానికి నీకు సిగ్గనిపించలేదా? అన్నాడు కోపంగా లేచి నిలబడుతూ. ఆనాడు మీరొక మోసగాడని భయపడి పారిపోయాను అంది సూటిగా చూస్తూ. మరి ఇప్పుడెలా వచ్చావు? మీరు ఈ ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. అందుకే చెబుతున్నాను. ఈ మోసానికి, మొండితనానికి ముక్కుకి తాడు వేసి లొంగదీసి నా దారికి తెచ్చుకోవాలని ఆలోచించి నా పిరికితనాన్ని, భయాన్ని దూరంగా పెట్టి ఈ ఇంటికొచ్చాను అంది ఏమాత్రం బెదరకుండా. ఓహో! అన్నాడు హేళనగా. ఏదీ నా మంగళసూత్రాలు? పెళ్ళైన స్త్రీ మంగళసూత్రాలు లేకుండా ఉండకూడదు. ఇటివ్వండి. ఇవ్వమన్నట్టు చేయి చాపింది అధికారంతో. ఇవ్వను. నీకా మంగళసూత్రాలు ఇవ్వను. వాటిని గౌరవించని నీకు ఇచ్చే కంటే మరొక స్త్రీ మెడలో వేస్తే ఆ సూత్రానికి గౌరవం ఇస్తుంది అన్నాడు శాంతంగా. నా మెడలో సూత్రాల్ని మరో స్త్రీకి వేసే అధికారం, హక్కు నీకు లేవు. కృష్ణమౌళి భార్యగా నాకు ఈ ఇంట్లో సర్వాధికారాలు, హక్కులు ఉన్నాయి. మీరు కాదన్నా లా ఒప్పదు. అందుకు సాక్ష్యం ఈ ఫోటో అంటూ చేతిలో ఉన్న ఫోటో చూపించింది. అతను ముఖం తిప్పుకున్నాడు. మాట్లాడరేం అంది గట్టిగా. అతను ఆమె వైపు సూటిగా చూస్తూ ఒక్కో అడుగు దగ్గరగా వేస్తూ ఆమె భుజాలపై చేతులు వేశాడు. ఏమన్నావు? నువ్వు నా భార్యవా? నా భార్యవైతే రెండో పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డావు? ఆ శ్యామసుందర కాదని చీ కొడితే లా ఒప్పదని ఇటొచ్చి నన్ను బెదిరిస్తావా? అన్నాడు కోపంగా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పమంటారా? అడిగింది. అలా అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. చెప్పు అన్నాడు కోపంగా. మీ మీద పంతానికి, పిచ్చి కోపాన్ని ఆపుకోలేక ఆ శ్యామసుందరిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించానే గాని మనస్ఫూర్తిగా మాత్రం కాదు. అనుక్షణం కుమిలిపోయేదాన్ని. ఈ పెళ్లి ఎలా ఆపాలని కుమిలిపోయి ఏడ్చేదాన్ని. చివరకు ఏం చేయలేక ఒక నిర్ణయానికొచ్చాను. మీరు నమ్మితే నమ్మండి. నన్ను మంగళ స్నానానికి తీసుకువెళతారనగా నేను స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుందామని నిశ్చయానికొచ్చాను. ఇష్టమున్నా లేకపోయినా నేను మీ భార్యనయ్యాను. మళ్ళీ ఆ శ్యామసుందర్తో తాళి కట్టించుకునే కంటే చావడం మేలు అనుకున్నాను. ఆనాడు మీ మీద కసి, కోపం అన్నీ నాలో మాయమయ్యాయి. మిమ్మల్ని మనసులో మూగగా ఆరాధించి ప్రేమించసాగాను. మీరు ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ కబురు వినే వరకు నేనెందుకు బ్రతకాలి? ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనుకున్నాను. అందుకే పెళ్లిపీటల మీద కూర్చోకముందే చచ్చిపోవాలనుకున్నాను. భగవంతుడికి ఈ నిర్ణయం నచ్చనట్టు శ్యామసుందరే వచ్చి నాతో చెప్పాడు ఈ పెళ్లి చేసుకోను అని. ఆ మాట విని నేను పైకి ఎంతో గంభీరంగా ఏ మాట పైకి తెలియనివ్వకుండా ఉన్నా మనసులో ఎంత సంతోషించానో ఆ భగవంతుడికే తెలియాలి అంటూ కన్నీళ్లతో అతని వైపు చూస్తూ, మీరు నమ్మరని నాకు తెలుసు. కానీ ఈ ఇందు అబద్ధం ఆడదని కొద్దిగా గ్రహిస్తే చాలు అంది దోసిట్లో ముఖం దాచుకుంటూ. ఇందు అన్నాడు ఆమెను దగ్గరగా తీసుకుంటూ. నేను నమ్ముతాను. ఈ ఇందు మనసు ఎప్పుడూ నాదే అని అన్నాడు అనురాగంతో. అతని గుండెలపై సంతోషంగా వాలిపోతుండగా తలుపు దగ్గర చొప్పుడైంది. ఇద్దరూ త్రుళ్ళిపడి అటు చూశారు. అంబిక తలుపు తోసుకుని నవ్వుతూ నిలబడింది. ఇందు నాన్నగారు, అమ్మగారు, అన్నయ్య అందరూ వచ్చారు అంటూ చెప్పింది. ఆ మాటలతో కృష్ణమౌళి, ఇంద్రసేన గబగబా కిందకు వెళ్లారు. గణేష్ రావు గారు, కృష్ణ నన్ను క్షమించు అన్నారు చేతులు పట్టుకుని. అతను ఆయన చేతులు పట్టుకుని మామయ్య అన్నాడు. ఇందుకు అన్యాయం చేయకు. నీ కాళ్ళు పట్టుకుంటాను. దాన్ని నీ భార్యగా అంగీకరించు అన్నారు. కృష్ణమౌళి పాదాలు పట్టుకోవడానికి అన్నట్టు వంగబోయారు. అతను కంగారుగా పట్టుకున్నాడు. ఏంటి మావయ్య, ఏం పనిది అంటూ. అంబిక ముందుకొచ్చి మామగారికి, అత్తగారికి, భర్తకి, ఇందుకి అందరికీ ధైర్యం చెప్పింది. మీరెవరూ బాధపడకండి. కృష్ణమౌళి ఇందుని భారీగా అంగీకరిస్తాడు. శ్రీకృష్ణుళ్ళ ఇందుని ఎత్తుకు వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. భారీగా స్వీకరించరా? పోనీ స్వీకరించకపోతే మనం ఈసారి కృష్ణమౌళిని ఎత్తుకు వెళ్లి దాచేసి ఇందుకి భర్తం చేసేద్దాం అంది. కృష్ణమౌళి నవ్వేశాడు. అతని నవ్వు చూసి అందరికీ ధైర్యం వచ్చేసింది. గణేష్ రావు గారి దంపతులు మనవణ్ణి అసలు వదల్లేదు. మనవడు పుట్టిన వేళ మంచిదైంది. ఇంట్లో నవ్వుల పంట పండిందని మురిసిపోయారు అందరూ. 2 రోజుల్లో వైజాగ్ బయలుదేరి వెళ్ళిపోవాలి అనుకున్నారు. గణేష్ రావు గారు అన్నారు.
కృష్ణ చిన్నప్పటి మాట నిలబెట్టుకున్నాడు. నా కూతుర్ని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. నా మాట నిలబెట్టుకోవద్దు? నేను కృష్ణమౌళి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యొద్దు అన్నారు నవ్వుతూ. ఆ మాటలకి కృష్ణమౌళి నవ్వాడు. అందరూ సంతోషంగా వైజాగ్ బయలుదేరి వెళ్ళిపోయారు. కృష్ణమౌళి ఇంద్రసేనల పెళ్లి చాలా వైభవంగా జరిగింది. పెళ్లికొచ్చిన బంధువులు, మిత్రులు అందరూ ఆ జంటను చూసి చూడముచ్చటైన జంట అని పొగడసాగారు. నా చెల్లెలు కొడుకు అంటూ గణేష్ రావు గారు అల్లుడు గురించి గర్వంగా చెప్పసాగారు. పెళ్లి తంతు ముగిసింది. నూతన దంపతులు గణేష్ రావు గారి దంపతులకు దండం పెట్టబోతుంటే ఆయన ఆపారు. ముందు నాకు దండం పెట్టడం కాదు అంటూ గదిలోకి తీసుకువెళ్లారు. గదిలో కృష్ణమౌళి తల్లి, తండ్రి, శ్యామలమ్మ, ప్రభాకర్ రావుల ఫోటోలున్నాయి. ఆ ఫోటోల దగ్గరగా వెళ్ళి, శ్యామల, జరిగిన దానికి నన్ను క్షమించు అంటూ కళ్ళనీళ్లు తెచ్చుకున్నారు. బావగారు, మన పిల్లలు పుట్టినప్పుడు మనం అనుకున్న మాట నిలబెట్టుకున్నాం. మీ కొడుకుని, కోడల్ని ఆశీర్వదించండి అన్నారు. కృష్ణమౌళి, ఇంద్రసేన ఆ ఫోటోలో ఉన్న వారికి భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుని, ఆ తర్వాత గణేష్ రావు గారి దంపతులకు దండం పెట్టారు. అందరి మనసుల్లో సంతోషం పొంగి పొర్లుతోంది. ఇప్పటికి మంచి రోజులొచ్చాయి అనుకున్నారు. ఆ రోజు నూతన దంపతులకు మొదటి రాత్రి. అంబిక ఆడపడుచుని ముస్తాబు చేసి కృష్ణమౌళి గదిలోకి పంపించి తన గదిలోకొచ్చింది. జయరాం ఆమె వైపు కొంటిగా చూశాడు. ఏంటా చూపులు? ఎలా చూశాను? నవ్వాడు. ఆమె నవ్వింది. అతను ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు. ఉష్, ఈరోజు మనకి మొదటి రాత్రి కాదు. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి మీ కొడుకు పుట్టి నెల రోజులైంది. వాడి పక్కన నేను పడుకోకపోతే మీ ముద్దుల కొడుకు వేరే ఉంటాడు అంది కొంటిగా నవ్వుతూ. ఓహో, వీడొకడు కదా! ఇక మన సంగతి ఇంతే. వీడు మనని దగ్గరకు రానివ్వడు అతను నవ్వుతూ అన్నాడు. అంబిక, నాకు నా చెల్లెల గురించి బెంగ తీరింది. దాని జీవితం ఏమవుతుంది అనుకున్నాను. కృష్ణమౌళికి సంబంధం నిశ్చయమైపోయినా అది కాదని ఇందుని పెళ్లి చేసుకున్నాడంటే అదృష్టమనే చెప్పాలి. ఆ మాటలకి ఆమె పొక్కున నవ్వింది. అంతా నాటకమండి అంటూ నవ్వింది. నాటకమా? తెల్లబోయి చూశాడు. కృష్ణమౌళి తను ఏ సంబంధం నిశ్చయం చేసుకోలేదు. పేపర్లో అలా వేయించాడు అంతే. ఆ ముహూర్తానికో మరో ముహూర్తానికో ఇందుని పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు అంతే. నేను కృష్ణమౌళి ఆలోచించే చేశాం. మేముండే ఇంటి దగ్గరే మీరు ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేశాం. ఆ శ్యామ్ సుందర్కి ఒక అతని చేత ఫోటోలు పంపించి కథంతా చెప్పించి ఆ పెళ్లి తప్పిపోయేట్లు చేసింది మేమే అంటూ వివరంగా చెప్పి నవ్వింది. ఆ అన్నాడు తెల్లబోతూ. ఆ ఏమనుకున్నారు? అంత నాటకం ఆడాం, సుఖాంతమైంది. దొంగ, నాకు చెప్పలేదెందుకు? అన్నాడు తేలికైన మనసుతో. చెప్తే ఇంకేముంది అంటూ నవ్వింది. అతను నవ్వాడు. అంతలో బాబు ఏడవడంతో కొడుకుని గుండెలు కదుముకుంది. ఆ మాతృత్వంలోని మమకారం మాటలకు అందంది. ఎంత చదువుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా బిడ్డ మీద తల్లి కురిపించే ప్రేమ అంతులేంది. జయరాం భార్య వైపు, కొడుకు వైపు అపురూపంగా, అనురాగంగా చూడసాగాడు. వాళ్ళ జీవితం ఆనందంగా, హాయిగా అనిపించసాగింది. అంబిక భర్త వైపు తృప్తిగా, అనురాగంతో చూసింది అలాగే. ఇంద్రసేన గదిలో అడుగుపెట్టగానే అపురూపంగా చూశాడు ఆమె వైపు. మెల్లగా దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో లేవనెత్తి గుండెలు కదుముకున్నాడు. అయ్యయ్యో, కిందకు దించండి అంది సిగ్గుగా, భయంగా. "ఉహుం, నిన్ను నేనెప్పుడు పసిపాపలానే చూస్తాను. ఎందుకో తెలుసా" అన్నాడు. ఆమె కళ్ళు కొంటిగా మెరిశాయి. ఎందుకో అన్నట్టు చూసింది. ఆమె కనురెప్పలు రెపరెపలాడాయి. నిన్ను ఎత్తుకు వెళ్ళి పెళ్లి చేసుకున్నాను కాబట్టి అన్నాడు. ఇంద్రసేన ముఖమెత్తి చూడలేకపోయింది. సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది. ఆమెను అపురూపంగా మంచం మీద పడుకోబెడుతూ అన్నాడు. నీకు అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా? అడిగాడు కొంటిగా చూస్తూ. ఆమె సిగ్గుతో జవాబివ్వలేదు. చెప్పు, చెప్పవా? నేను చెప్పనా? అన్నాడు. అతని వైపు కుతూహలంగా చూసింది. నాకు అమ్మాయి కావాలి అన్నాడు. ఎందుకు? అబ్బాయి పుడితే అంది మెల్లగా. నేను ఒప్పుకోను. అమ్మాయి పుడితే మీ అన్నయ్య కొడుకిచ్చి పెళ్లి చేద్దామని. ఆ మాటలకి ఆమె చేతులు జోడిస్తూ, మీ కడుపున కూతురు పుట్టినా, కొడుకు పుట్టినా ఇంతే సంగతులు. వాళ్ళు మరో కృష్ణుడు, మరో రుక్మిణి అవతారం ఎత్తుతారు అంది. అతను గట్టిగా నవ్వేశాడు. అయినా నాకు కూతురు పుట్టాలి. మా అన్నయ్య కొడుకు నా కూతుర్ని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటే ఆ బాధేంటో తండ్రిగా మీకు, స్త్రీగా మీ కూతురికి తెలియొద్దు అంది. కృష్ణమౌళి నవ్వాడు. ఎంత దూరం ఆలోచించావు? ఇన్ని రోజులు నన్ను నువ్వు ఎన్ని బాధలు పెట్టావు నీ పని అంటూ దగ్గరకు లాక్కున్నాడు. అబ్బా, ఉండండి అంది గోముగా. ఆ క్షణం ఇంద్రసేన ఉక్కిరిబిక్కిరైపోయింది. మొత్తుగా, తీయగా. కృష్ణమౌళి ఆమెను గుండెలు కదుముకుంటూ లైట్ ఆర్పేశాడు. ఇంద్రసేన ఏదో చెప్పబోయింది. అతను చెప్పనవలేదు. ఆ నూతన దంపతులు తీయని ఆనందంతో నిండా మునిగిపోయారు. ఇంతటితో సౌందర్య దీపం 2 కంప్లీట్ అయిందండి.
దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.